ఏల్నాటి శని బాధలను తొలగించే సూర్య దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యాయాచ అంటూ తొలుత సూర్యభగవానుడినే మనం ప్రార్థిస్తాము. అలాంటి సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి వెలిసిన ప్రాంతమే కుంభకోణము. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసినట్లయితే ఏల్నాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అంతటి పుణ్యక్షేత్రమైన సూర్యనార్ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణ పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలకు వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్ని నవగ్రహాల్లో శివుడు ప్రధాన దైవమైతే ఈ ఆలయంలో మాత్రము సూర్యుడు ప్రధాన దైవము. సూర్యభగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. భక్తులకు ప్రసాదంగా కూడా దాన్నే ఇస్తారు. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ సూర్యనార్ దేవాలయం ఉంది. సూర్యనార్ దేవాలయాన్ని క్రీస్తు శకము 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్లు చరిత్ర వలన తెలుస్తుంది. తరువాత అనేక మంది విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఈ ఆలయంలో 5 అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. అలాగే వీటన్నిటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి సమీపంలో బృహస్పతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మూల విరాట్ అయిన సూర్యభగవానుడు తన 2 సతులైన ఉషా ప్రత్యూషలతో ఆసీనులై భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా సూర్యుడు అంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే ఈ ఆలయంలో అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో 2 చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో ఉంటాడు. సూర్యుడు అంటేనే వేడి. అందుకే ఈ ఆలయము ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఈ ఆలయంలో వేడిని గమనించవచ్చు. సాధారణంగా అన్ని శివాలయాలలో మహాదేవుడికి ఎదురుగా నంది ఉంటుంది. ఇక్కడ సూర్యదేవుడికి ఎదురుగా అశ్వం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి రథాన్ని లాగేది శ్వేతాశ్వాలే. ఆలయంలో సూర్యుడు పడమర దిక్కును చూస్తూ 2 చేతుల్లో కలవపూలు ధరించి ప్రసన్నవదనంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. తమిళ నెల అయిన తాయిమాసంలో ఈ వేడుకలు జరుపుతారు. తాయిమాసంలో సూర్యదేవుని రథము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి తిరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా అదే. ప్రతి ఏడాది తమిళ మాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు నిర్వహిస్తారు. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే కాలవముని అనే యోగి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించమని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలకు మన్నించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ కన్నెర్ర చేసి మానవుల్లో మంచి చెడులకు సంబంధించిన ఫలితాలు ఇవ్వటమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీ ప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాప విముక్తి చేస్తాడు. వారెక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని వేడుకుంటే వారి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అనేక మంది అనేక గ్రహదోషాలతో పాటు ఏలినాటి శనితో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు కుంభకోణం చుట్టుపక్కల ఉండే నవగ్రహాలను ఒక్కసారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఏలినాటి శని తొందరగా పోతుంది. అలా జరిగేటట్లు నవగ్రహాలు మహాదేవుని వద్ద వరం పొందినట్లు పురాణాల వలన తెలుస్తుంది. సూర్యభగవానుడితో పాటు గురుడిని 11 ఆదివారాలు పూజించినట్లయితే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసము ప్రత్యేకంగా నాడీ పరిహారము, నవగ్రహ హోమాలు, సూర్యార్చన వంటి పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లము తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి సమర్పించుకుంటారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయము తెరిచి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.